హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన గార్డెన్లో చాలా వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ కటింగ్స్ అనమాట. లాస్ట్ టైం కూడా ఒక దాదాపుగా 10 మెంబర్స్ వరకు నేను మన గార్డెన్ నుండి కటింగ్స్ కట్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా చాలామంది కటింగ్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారండి. వారి కోసమే ఈ వీడియో తీస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, చెప్పాను కదా. నేను ఎందుకంటే వర్క్ పరంగా బిజీగా ఉండడం వలన కూడా వారి కటింగ్స్ కూడా పంపించలేకపోతున్నాను. ఇంకా డైలీ కామెంట్స్ వస్తున్నాయి. డైలీ కామెంట్ చూసినప్పుడల్లా వారికి రిప్లై ఇవ్వడానికి నాకు అదోలా ఉంది. కావున ఏదో ఒక టైం కేటాయించేసి వారికి కటింగ్స్ అనేది మన గార్డెన్లో ఉన్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ కటింగ్స్ పంపించాలనుకున్నాను. గార్డెన్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ మనం ఆర్గానిక్ మెథడ్లోనే మొక్కలు పెంచుకోండి. తర్వాత ఆర్గానిక్ మెథడ్లోనే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్ మొక్కలు కానీ పెంచుకొని ఇంటికి సరిపడా కాయగూరల్ని మీరు మిద్దె మీదే పండించుకోండి. అటువంటి వారికే మనం కటింగ్స్ అనేది పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం కటింగ్స్ అనేది అది ఏ టైంలో పంపిస్తాను అనేది కూడా నాకైతే క్లారిటీకి తెలీదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడు కటింగ్స్ కొన్ని మనం పంపిస్తాం కదా కొంతమంది గార్డెనర్స్కి, వారికి సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా కరెక్ట్గా లేకపోవడం వలన కొన్ని కటింగ్స్ అనేది వారు సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా లేక కొన్ని కటింగ్స్ కూడా మన ఇక్కడి నుండి దాదాపుగా హైదరాబాదు అవతలకు కూడా పంపించడం జరిగింది అనమాట. అక్కడ వారు కంటైనర్లో నాటుకునేటప్పుడు సాయిల్ మిక్సింగ్ కరెక్ట్గా లేక ఆ స్టెమ్ని నాటుకున్నప్పుడు అది కుళ్ళిపోవడము, కొన్ని కారణాల వలన మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది కదా. అలా కాకుండా ఒక పద్ధతి అనేది మెయింటైన్ చేసి మన గార్డెన్లో నేనే కొన్ని బ్లాక్ కవర్స్ తీసుకొని వాటిని సాయిల్ మిక్స్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి సాయిల్ మిక్స్ చేసుకొని అందులోనే ఒక స్టెమ్ పెట్టి ఇంకొక స్టెమ్ వచ్చేదాకా మన గార్డెన్లోనే ఇక్కడే నేను ఇంకా చేయలేదనమాట. వాటిని కవర్స్ తీసుకురాలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా నాటాను, ఎంతమందికి అని చెప్పేసి కూడా కొన్ని కవర్స్ తీసుకొచ్చి కవర్స్లో నాటి అది కొద్దిగా సెకండ్ స్టెమ్ కొద్దిగా చిగురు వచ్చిన తర్వాత ఆ స్టెమ్ని వేర్లు వస్తాయి కదా, దాన్ని పకడ్బందీగా మీరు అడిగినటువంటి ప్రతి గార్డెనర్కి మన సొంత ఖర్చులతోనే నేను ఆ కటింగ్స్ అనేది పంపించడం జరుగుతుంది. అది నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి. అది మనం వర్క్ ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది చేసేది కూడా. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పంపించలేను, కానీ అట్లీస్ట్ నా సొంత డబ్బులతోనే నేను ఖర్చు పెట్టేసి అట్లీస్ట్ ఒక్కసారి 10 మెంబర్స్కి ఇంకొకసారి 10 మెంబర్స్కి పంపించడం జరుగుతుంది. ఎవరికి కావాలో వారు అట్లీస్ట్ 20 మెంబర్స్ త్వరగా ఎవరు 20 మెంబర్స్ మనకి కామెంట్ చేస్తారో వారికి వారి అడ్రస్ అనేది నాకు సెండ్ చేస్తారో వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది. 20 మెంబర్స్ తర్వాత వచ్చినటువంటి అడ్రస్లు అవి కూడా నేను కలెక్ట్ చేసుకుంటానండి. ప్రతిది కూడా నోట్ చేసుకొని తర్వాత నాకు సమయం కుదిరినప్పుడు ఆ కటింగ్స్ కూడా తర్వాతి వారికి కూడా నా టైం కుదిరినప్పుడు కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 20 మెంబర్స్కి మన సొంత డబ్బులతోనే మన గార్డెన్లో ఉన్నటువంటి కటింగ్స్ అనేది మనం గార్డెన్లోనే గ్రో చేసి కొద్దిగా వేర్లు వచ్చిన తర్వాత దాన్ని ఆ స్టెమ్ని పంపించడం జరుగుతుంది అనమాట. అలా పంపించినట్లయితే మీకు ఈజీగా ఆ మొక్క అనేది చనిపోకుండా ఈజీగా సర్వైవ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా మీరు 20 మెంబర్స్ అడ్రస్ పెట్టమన్నాను కదా, ఆ అడ్రస్ కూడా మా జీమెయిల్ ఐడి ఉందండి. నా జీమెయిల్ ఐడి వచ్చి నోట్ చేసుకోండి, కింద డిస్ప్లేలో కూడా కనిపిస్తుంటుంది. ASHA.RAMESPTP@gmail.com. ఇంకోసారి చెప్తాను చూడండి, మా జీమెయిల్ ASHA.RAMESPTP@gmail.com అనమాట. ఈ నా జీమెయిల్కి మీరు అడ్రస్ అనేది సెండ్ చేయండి. కానీ లాస్ట్ టైం వచ్చి సెకండ్ టైం పంపించినప్పుడు కొంతమంది అడ్రస్ అనేది కరెక్ట్గా లేదండి. అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాక వారు రిజెక్ట్ చేసేసారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళేసి వాళ్ళకి కాల్ చేసి వాడి అడ్రస్ అనేది కరెక్ట్గా నేను నోట్ చేసుకొని
మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు వాళ్ళకి స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వారు తీసుకున్నారనమాట. కానీ ఇటువంటి కొన్ని తప్పులు చేస్తున్నారనమాట. మీరు ముఖ్యంగా నాకు జీమెయిల్ సెండ్ చేసే ముందు మీరు ఫస్ట్ నేము, తర్వాత వైఫ్ ఆఫ్ లేదంటే సన్ ఆఫ్, ఓకే, తర్వాత ఇంటి అడ్రస్, తర్వాత కాలనీ లేకుంటే ఏ ఏరియాలో ఉంది, ల్యాండ్ మార్క్, తర్వాత ఏ డిస్టిక్, ఏ మండలము, ఏ స్టేటు, అదేవిధంగా పిన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. పిన్ కోడ్ లేకపోతే వారు మనకి స్పీడ్ పోస్ట్ చేసేదనమాట. ఆ స్పీడ్ పోస్ట్ అనేది వారు తీసుకోరు. మీరు సెండ్ చేసే ముందు నేము, సన్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ లేదంటే వైఫ్ ఆఫ్, డోర్ నెంబరు ప్లస్ ల్యాండ్ మార్కు, మీరు ఉన్నటువంటి ఏరియా, తర్వాత విలేజ్ కానీ మండలం కానీ డిస్టిక్ కానీ స్టేట్, తర్వాత పిన్ కోడ్ అనమాట. ఇవన్నీ కరెక్ట్గా మీరు పంపించండి. మీరు గివ్ అవే పెట్టేసి అని చెప్పేసి త్వరగా మీరు టెన్షన్ పడేసి రాంగ్ అడ్రస్ పంపించద్దండి. కరెక్ట్గా ఒకటికి 2 సార్లు చూసుకొని మీరు అడ్రస్ వీడియో చూస్తున్నవారు కరెక్ట్గా నోట్ చేసుకొని కరెక్ట్గా అడ్రస్, తర్వాత ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మీకు అక్కడ లోకల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత పార్సల్ అనేది వారు అనివార్య కారణాల వల్ల అక్కడికి వెళ్ళినా కూడా వారు పోస్ట్ మ్యాన్ కానీ వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ కాల్ ద్వారా కూడా మనము వారు మన పోస్ట్ మ్యాన్ అనేది మన ఇంటికి పార్సిల్ అనేది అందించడం జరుగుతుంది అనమాట. కంపల్సరీగా ఫోన్ నెంబరు కంపల్సరీగా ఉండాలన్నమాట. కావున ఈ అడ్రస్ కానీ జీమెయిల్, తర్వాత మీ ఫోన్ నెంబర్ కానీ మర్చిపోకుండా నా జీమెయిల్కి ఫార్వర్డ్ చేయండి. అది కూడా కటింగ్స్ కూడా ఇప్పుడే పంపించానండి. నేను చెప్పాను కదా, ఒక ప్రాసెస్ అనేది తయారు చేసి మొక్కల్ని నేను బ్లాక్ కవర్ నాటుకున్న తర్వాత ఒక స్టెమ్ వచ్చిన తర్వాత మంచిగా గ్రో అయిన తర్వాతనే నేను పార్సల్ చేయడం జరుగుతుంది. అది కూడా దాదాపు ఇంచుమించు ఒక 25 డేస్ కానీ 30 డేస్ లోపలే మీకు పంపించడం జరుగుతుంది. చాలామంది వర్షాకాలం పంపిస్తే మనకి నాటుకుంటుందన్న సర్వైవ్ అవుతుందని చెప్పేసి కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. అలా వద్దండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, అది ఎడారి మొక్క అనమాట. ఆ ఎడారి మొక్క కాబట్టి మీకు సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా కరెక్ట్గా లేకపోతే ఆ మొక్క అనేది, ఆ స్టెమ్ అనేది కుళ్ళిపోతుంది. నేను మన గార్డెన్లోనే నేను సర్వే చేసి వేర్లు వచ్చిన తర్వాత మీకు పంపిస్తాను. మీరు ఆ డ్రైన్ హోల్ కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత వాటర్ వెళ్తుందా లేదా, వర్షాకాలంలో వాటర్ ఎక్కువ ఇవ్వకుండా తగినైన వాటర్ మాత్రమే ఇస్తూ ఆ మొక్కను అనేది నేను ఇక్కడి నుండి ఎంతో ఖర్చుతో మీకు పంపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారని. మీరు వచ్చిన తర్వాత ఆ మొక్కని చనిపోయే విధంగా చేసుకోవద్దండి. మంచి క్వాలిటీ ఉన్నటువంటి మట్టి మిశ్రమమే చేసుకోండి. మన వీడియోస్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. లేదంటే ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలని కూడా చాలామంది చాలా రకాలుగా చెప్పారనమాట. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉందన్నమాట. అందులో వెళ్ళి మీరు మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలని చెప్పేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత మొక్క నాటే ముందు కూడా మీరు అప్పటికప్పటికి మట్టి కలిపేసి అప్పుడే వెంటనే మొక్క కూడా నాటకూడదు. అది సరైన పద్ధతి కాదనమాట. మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. మీకు రీజనబుల్గా ఉంటే ఆ వీడియో చూసి సాయిల్ మిక్స్ చేసుకొని ఆ మొక్కని కరెక్ట్గా నాటుకొని ఆ మొక్కలు అనేది చనిపోకుండా మీరు గార్డెన్లో పెంచుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, కరెక్ట్గా మీరు అడ్రస్ నా జీమెయిల్ ఐడికి పంపించండి. అట్లీస్ట్ ఒక 25 డేస్ తర్వాత కానీ లేదంటే 30 డేస్ లోపలే మీకు కటింగ్స్ అనేది నేనే గ్రో చేసి మీకు మీ అడ్రస్కు పంపిస్తాను. ఓకేనండి. మీ రమేష్. వెల్కమ్ టు బిందు గార్డెన్. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. కావున ఇలాగే ముందుకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్.